సో నెక్స్ట్ నేను సంవత్సరానికి 3 సినిమాలు చేయాలని ప్లాన్ చేశాను. పార్ట్ 1 ఫ్లాప్ అయింది కదా సార్, అందుకే పార్ట్ 2 తీస్తున్నాను. ఇది ఫ్లాప్ అయితే పార్ట్ 3 తీస్తాను. ఆడియన్స్ మీద రివెంజ్ అన్నమాట. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఒక స్పెషల్ ఆఫీసర్ ని అపాయింట్ చేశారు. అతని పేరు వెంకన్న. అంటే అప్పుడే మీకు ఎవరివ్వలేదు, నేనే పెట్టుకున్నా స్క్రీన్ నేమ్. వేటగాళ్ళని పోటుగాళ్ళని వెంటాడిన వైల్డెస్ట్ ఎనిమల్ ని బోన్ లో పెట్టి మీరు ఆ బోన్ లోకి దూకారు. అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు. ఈ వెంకన్న ఒక్కసారి రింగ్ లోకి దిగి ఫైరింగ్ చేస్తే బతకడానికి 1% ఛాన్స్ కూడా లేదు. 5 రూపాయలు ఆశిస్తున్నా, నువ్వు 5 కోట్లు ఆశిస్తున్నా. నేను నీ ప్రేమలో పిచ్చిదాన్ని అయిపోయాను. ఐ బిలీవ్ ఇన్ లా, నాట్ ఇన్ లవ్. భావించి రాసింది సార్. నిన్ను మన్మధుడుగా ఊహించుకుందా? అయ్యా బ్యాడ్ టైం రా. నువ్వంటే చచ్చెంత ప్రేమరా. ప్రేమకు చోటు లేదే నా గుండెలో. ఆహా, ఆ మొక్కం చూసావా? ఇప్పుడే సర్కస్ నుంచి పారిపోయి వచ్చిన చింపాంజీలాగా ఉంది. తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఒక్కడే ఒంటరి వాడు. చొక్కా విప్పితే గుండె కొట్టిస్తానో గుడ్డలిప్పి కొడతానో నాకే తెలియదు సార్. ఎదవ పొట్టేసుకొని సీమ పందికి యూనిఫామ్ వేసినట్టున్నావు. నువ్వేం పీకుతావురా? మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? సార్ మిమ్మల్ని చూస్తుంటున్నాను, నేను చూసుకున్నట్టుంది సార్. సేమ్ టు సేమ్ కదన్నయ్య. వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు సార్? అప్పుడు వాళ్ళకి భయపడి 10 ఏళ్ళు కేరళలో దాక్కున్నాను. మా బావ మినిస్టర్ అయ్యాడని తెలిసి మళ్ళీ వచ్చి అయితే ఇండస్ట్రీ ఏమైపోద్దో ఏంటో. అలాంటి పెద్ద హీరోలు కూడా ఇలాంటి తప్పవేంట్రా? ముసలోనే గాని మహానుభావుడు. నాకు పిచ్చెక్కిందనుకునే ఈ జనాన్ని నా సినిమాలు చూసి పిచ్చెక్కించే స్టేజ్కి తెస్తాను. దేవుడు పైనే భారం వేశాం. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా.